హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దుగాలనైతే మేమైతే మా బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎందుకు అంటే మా చెల్లె సిటీలో ఉంటుంది, తనకు అక్కడైతే జాబ్ చేస్తుంది అనమాట. వీక్ ఆఫ్ అని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చింది. అలాగే అక్క బాయ్ దగ్గరికి పోదామని చెప్పింది అనమాట. ఎందుకు అంటే బాయ్ దగ్గర అయితే కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి, అవి తీసుకొని వద్దాం అక్క అని చెప్పింది. సరే అని మేము కూడా మా చెల్లెని తీసుకొని వచ్చినాం అనమాట. నా వెనకాల సైడ్ కరిపాకు చెట్టు ఉంది, కానీ అది కొద్దిగా ఎండిపోయిందని చెప్పేసి ఇక్కడ వెనకాల సైడ్ అయితే ఇంకో కరిపాకు చెట్టు ఉంది. మా వారు మా చెల్లి అయితే ఫ్రెష్ అయిన కరివేపాకు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మా బావి దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తా పదండి. ఇప్పుడైతే మా బావి దగ్గర ఉన్న ఆ కూరగాయల కాడకైతే ఇప్పుడు మీరు తీసుకెళ్తే, ఇక మా చిన్న పాప అయితే ఇంటి దగ్గర ఉండమంటే ఉండలేదు. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. 9 గంటలకు కూడా ఎండలు అయితే మస్తు అంటే మస్తు కొడుతున్నాయి. ఇప్పుడు చూపిస్తా పదండి. ఇప్పుడైతే మేమైతే కొత్తిమీర ఉన్న దగ్గరికి అయితే వచ్చినాం. మా చెల్లి అయితే తనకు కావాల్సిన కొత్తిమీర అయితే తీసుకుంటుంది. ఇగో ఇదంతా కొత్తిమీర తోట అనమాట. చూడండి, మొత్తం ఇక్కడ ఉంది, ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉందన్నమాట. ఇంకా అదైతే కొంచెం చిన్నగా ఉంది, అది కూడా చూపిస్తా. చిక్కకూర అనమాట. చిక్కకూర, ఇది చిక్కకూర పప్పు వేసినామంటే సూపర్ ఉంటుంది. చూడండి మాదిరిగా ఇది కూడా తెంపుకోరా, చిక్కకూర కూడా తెంపుకో. ఇక మా పాప మట్టిలో ఆడుతుంది. ఇదైతే గోకర చేను అనమాట, గోకరకాయ చెట్లు. కాకపోతే ఇంకా కాయలు అయితే కాయలేదు, పూత అయితే పూస్తుంది. చూడండి, పూత అయితే పూస్తుంది, కాయలు కాయలే ఇంకా. ఇప్పుడు మీకు బెండ చేను కూడా చూపిస్తా పదండి. ఇగో ఇది మొత్తము బెండ చేను అనమాట. బెండ చేను కూడా పెట్టి ఒక 15 days అవుతుంది అంతే. ఇంకా కాయలు అయితే కాయలేదు దీనికైతే. చూడండి, ఇదంతా బెండ చేను. అక్కడ పక్కన అయితే టమాటా చేను కూడా ఉంది పదండి. ఇదైతే టమాటా చేను అనమాట. టమాటా చేను, టమాటా కాయలు కాయలు ఇంకా దీనికి కూడా కాతగా వస్తుంది. ఇక చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి టమాటా కాయలు. మేము ఎప్పుడు టమాటా చేను వేసినా కానీ టమాటా రేట్లు ఎప్పుడు తగ్గుతుంది. ఎందుకో ఏమో, టమాటా రేటు ఉన్నప్పుడు ఏమో టమాటా కాయలు కాయవు, టమాటా రేటు తక్కువ ఉన్నప్పుడు అయితే టమాటా కాయలు కాస్తాయి. చూడండి, ఇక చిన్న చిన్నగా ఉన్నాయి టమాటా కాయలు అయితే. ఇదంతా టమాటా చేను. ఇవైతే వంకాయ చెట్లు. వంకాయ చెట్లు కూడా, వంకాయ చెట్లు బెండకాయ చెట్లు అయితే ఒకటేసారి పెట్టారు. ఇంకా దీనికైతే కాయలు అనేవి కాయట్లేవు. ఇవన్నీ ఒకటేసారి వస్తట్టున్నాయి కాయలు అయితే. ఇదైతే మిర్చి, పచ్చిమిర్చి అనమాట, మిర్చి తోట ఇది. ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి చెట్లు. దీని కాయలే, ఇంకా పూత కూడా లేదు, చిన్న చిన్నగా ఉన్నాయి. వీటికి టైం పడుతుండొచ్చు కాయలు కాయనికైతే. ఇప్పుడైతే మీకు ఆనగ చెట్టు చూపిస్తా. చూడండి, ఈడొక్క ఆనగ చెట్టు ఉంది. ఇవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి ఇక్కడ ఉంది ఒకటి, అది మొత్తము ఆనగ చెట్లు అనమాట. అయితే ఇంతకుముందుకు ఇక్కడ వేరే చెట్లు ఉంటే అది అయిపోయాక ఇవైతే పెట్టారు అనమాట. ఇవి కూడా అన్ని రానికైతే కొద్దిగా టైం అయితే పడుతుంది. చూసేయండి, ఇగో పచ్చగా బాగుంది కదా. ఇప్పుడు మా బావి దగ్గర ఇంకా కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా పదండి. ఇగో బంతి చెట్లు కూడా ఉన్నాయి మా బావి దగ్గర. బంతి పూలు అయితే మస్తు పూసినాయి. చూడండి, ఇంకా దీపాల పండుగకు వస్తే అయితే మస్తు అంటే మస్తు పూస్తాయి. అక్కడ కనకాంబర చెట్లు ఉన్నాయి, చూపిస్తా పదండి. చూడండి, కనకాంబర చెట్లకైతే పువ్వులు అయితే ఎట్లా పూసినాయో, మస్తు పువ్వులు పూసినాయి. చూడండి, ఒక్కొక్క చెట్టుకి అయితే మస్తు అంటే మస్తు పూసినాయి. చాలా చాలా అంటే చాలా పూసినాయి కనకాంబరాలు. మాకైతే ఎవరికైనా పోతే అయితే ఈ పూలే సరిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా పూసినాయి. చూడండి, బాగున్నాయి కదా. ఇప్పుడు ఇవి చిన్న గోరెంక అంటారు కదా, గోరెంక పువ్వులు అనమాట. ఇక్కడ రోజు పువ్వు చెట్లు కూడా ఉండే, కానీ కొద్దిగా వాటర్ అందకైతే అవి అయితే చనిపోవడం అయితే జరిగింది. వాటర్ లేక గులాబీ చెట్లు అయితే బాగుండే, అవి కూడా. ఇవి గోరెంక పూలు కూడా మస్తు పూస్తాయి. చూడండి, ఒక 10-20 చెట్లు అయితే ఉన్నాయి ఇవి. ఇక తోటకూర ఇక్కడ కూడా వేసింది అనమాట మా అత్తమ్మ అయితే. ఇదంతా అక్కడ మా చెల్లి అయితే పాలకూర పోస్తుంది, చూపిస్తా పదండి. చూడండి, పాలకూర ఇక్కడైతే కొద్దిగా పెద్దగా అయింది, ఇక్కడైతే చిన్నగా ఉంది. చూడండి, మా చెల్లి అయితే కొంచెం చిన్నగా ఉన్న సైడ్ అయితే కోస్తుంది. కూర అయితే చాకుతోనైతే కట్ చేస్తుంది. వేళ్ళతోనైతే చిక్కకూర అయితే పీకొద్దు అనమాట. చాకుతో కట్ చేస్తే మళ్ళీ ఎగురు వస్తుంది అని చెప్పేసి మేమైతే చాకుతోనే కట్ చేస్తాము. చూడండి, మా చెల్లి అయితే చిక్కకూర అయితే కట్ చేస్తుంది. కొంచెమే కట్ చేసుకో, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది. కొంచెం వేస్తుంది చాలు పప్పుల. చూపి, సరిపోతుందా?
ఇప్పుడైతే మేమైతే పుంటుకూర తోటకైతే వచ్చినాము. అయ్యో పుంటుకూర అయితే తెంపుతున్నాం అనమాట. కొంచెం చిన్నగా ఉంది అయినా పర్లేదు, తినాలనిపించైతే పుంటుకూర కూడా తెంపుకుంటున్నాం. కొంచెం గట్టిగా కూడా వస్తుంది, ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకని కొంచెం గట్టిగా వస్తుంది. చూపిరా. ఇంకా మా చెల్లె నేను ఇద్దరం కలిసి అయితే పుంటుకూర అయితే తెంపినాము. అయితే ఇక్కడ దున్నారు, ఇక్కడ కొంచెం అయితే ఇంకేదో విత్తనాలు అయితే వేసిరు అనమాట, నాకైతే తెలియదు. ఇప్పుడు ఇదైతే కలగూర చూడండి, కలగూర పక్క పెంటే బంతి తోట, బంతి చెట్లు కూడా ఉన్నాయి. అప్పుడైతే ఇంకా చాలా ఉన్నాయి బంతి చెట్లు అయితే, మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెడుతుంది మా అత్తమ్మ అయితే. దీపావళి వరకు అయితే చాలా అంటే చాలా బంతి పూలు అయితే వస్తాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇదే మా బావి దగ్గర ఉన్న పెద్ద చింత చెట్టు అనమాట. దీనికైతే చాలా అంటే చాలా చింతపండు కాసింది. ఈసారి అయితే దులిపేటోళ్ళు లేరు, దులిపించాలన్నమాట. చూడండి చాలా అంటే చాలా, ఇదైతే పెద్ద చెట్టు అనమాట, చాలా ఏళ్ళ నుంచి ఉంటుందంట మా బావి దగ్గర ఈ చెట్టు. మా మామయ్య చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఉందంట చెట్టు, ముసలిది అయిపోయింది ఈ చెట్టు. చూడండి ఈసారి అయితే అంటే 1 year ఒకసారి అయితే చింత అనేది కాస్తుంది. ఈసారి అయితే చాలా అంటే చాలా కలిసింది, కానీ దులిపేటోళ్ళు దొరకలేదు, దులపాలి. చాలా పుల్లగా ఉంటుంది అనమాట మా చింతపండు. ఇప్పుడు మా పొలాలు చూపిస్తా. ఇవే అన్నమాట మా పొలాలు, చూసేయండి. చాలా ప్రశాంతంగా ఉంది కదా బావి దగ్గరికి వస్తే. చూడండి చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మాకైతే ఎండ కొడుతుంది, వీడియో తీస్తుంటే ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.